మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు మీద తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా 2026 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా షూటింగ్ మరియు మేకింగ్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. షూటింగ్ ప్రారంభం. ఈ సినిమా షూటింగ్ మే 23, 2024న హైదరాబాద్లో ప్రారంభమైంది. దాదాపు ఏడాదిన్నర పాటు చిత్రీకరణ జరుపుకొని డిసెంబర్ 2025 నాటికి పూర్తయింది. ప్రధాన లొకేషన్లు హైదరాబాద్తో పాటు కేరళలోని అందమైన ప్రాంతాలు, మసూరి మరియు డెహ్రాడూన్ వంటి హిల్ స్టేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మెగా వెంకీ కాంబినేషన్. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించడం అతిపెద్ద విశేషం. వీరిద్దరూ కలిసి ఉన్న సీన్స్ ను షూట్ చేస్తున్నప్పుడు సెట్లో వాతావరణం చాలా సందడిగా ఉండేదని చిత్ర యూనిట్ పేర్కొంది. ఎమోషనల్ సీన్స్. చిరంజీవి ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటించారు. ముఖ్యంగా తన కుటుంబంతో ఉండే ఎమోషనల్ సీన్స్ ని అనిల్ రావిపూడి చాలా సహజంగా చిత్రీకరించారు. మేకింగ్ హైలైట్స్. టైటిల్ వెనుక కథ. చిరంజీవి అసలు పేరు మీద టైటిల్ పెట్టడం వల్ల మేకింగ్ సమయంలోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. సినిమాలోని పాటల మేకింగ్ వీడియోలు, ముఖ్యంగా చిరంజీవి మార్క్ స్టెప్పుల కోసం కొరియోగ్రఫీ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హై బడ్జెట్ యాక్షన్. సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ల కోసం భారీ సెట్స్ వేసి హాలీవుడ్ స్థాయి విజువల్స్ వచ్చేలా ప్లాన్ చేశారు. బాక్స్ ఆఫీస్ అప్డేట్. ఈ సినిమా జనవరి 12, 2026న విడుదలై కేవలం 50 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూలు సాధించి రికార్డ్ సృష్టించింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా చూసి చిరంజీవి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. స్క్రిప్ట్ వేగం. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా కథను కేవలం 25 రోజుల్లోనే సిద్ధం చేశారు. చిరంజీవి వ్యక్తిత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన మార్క్, కామెడీ మరియు ఎమోషన్స్తో కథను రాశారు. వెంకీతో సందడి. విక్టరీ వెంకటేష్ సెట్లో ఉన్నప్పుడు వాతావరణం అంతా పండుగలా ఉండేది. వీరిద్దరూ కలిసి 80వ దశకంలోని తమ పాత పాటలకు ప్యారడీ డాన్స్ చేసే సీన్ను చిత్రీకరించినప్పుడు థియేటర్లలో ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో సెట్లోనే అందరూ ఊహించారట. లైబ్రరీ ఫైట్. సినిమా ప్రారంభంలో వచ్చే లైబ్రరీ ఫైట్ సీక్వెన్స్ కోసం చిరంజీవి 70 ఏళ్ల వయసులో కూడా డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేశారని స్టంట్ మాస్టర్లు తెలిపారు. క్యాచ్ ఫ్రేజ్. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరులోని ఫేమస్ డైలాగ్ వావ్ వావ్ వై నాట్ అనే పదాన్ని చిరంజీవి ఈ సినిమాలో ఒక కామెడీ సీన్లో ఉపయోగించారు. దీని షూటింగ్ సమయంలో యూనిట్ అంతా నవ్వులతో మునిగిపోయారట. రీక్రియేటెడ్ సాంగ్. చిరంజీవి కెరీర్లోని ఒక పాత సూపర్ హిట్ సాంగ్ను ఈ సినిమాలో రీమిక్స్ చేశారు. దీని షూటింగ్ సమయంలో చిరంజీవి తన వింటేజ్ స్టెప్పులతో సెట్లోని కుర్ర డాన్సర్లకు కూడా పోటీ ఇచ్చారట. ఈ మేకింగ్ వీడియో అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. అనిల్ రావిపూడి ఫన్ సెషన్స్. అనిల్ రావిపూడి సెట్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ఆయన చిరంజీవితో కలిసి చేసిన కొన్ని ఫన్నీ రీల్స్, కామెడీ ఇంప్రూవైజేషన్స్ ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ కామెడీకి ప్రాణం పోసాయి. డ్రోన్ షాట్స్. కేరళలోని బ్యాక్ వాటర్స్ లో ఒక భారీ చేజింగ్ సీక్వెన్స్ చిత్రీకరించారు. దీనికోసం అత్యాధునిక డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు. షూటింగ్ సమయంలో ఆ విజువల్స్ చూసి చిరంజీవి కూడా సినిమాటోగ్రఫర్ను ప్రత్యేకంగా అభినందించారు.
టెక్నికల్, ఇతర విశేషాలు. అసలు పేరుపై సెంటిమెంట్. సినిమా షూటింగ్ మొదటి రోజే చిరంజీవి తన అసలు పేరు టైటిల్ గా పెట్టడం పట్ల ఎమోషనల్ అయ్యారట. ఈ పేరు నా తల్లిదండ్రులు పెట్టింది. ఈ పేరుతో సినిమా రావటం నాకు దక్కిన గౌరవం అని ఆయన షూటింగ్ బ్రేక్ లో యూనిట్ తో పంచుకున్నారు. గెస్ట్ అపియరెన్స్. షూటింగ్ జరుగుతున్నప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్పుడప్పుడు సెట్ కి వచ్చి తండ్రి పర్ఫార్మెన్స్ ను మానిటర్ దగ్గర కూర్చొని చూసేవారట. ఒక సీన్ షూటింగ్ సమయంలో చరణ్ కూడా సెట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా క్లాప్ బోర్డ్ పట్టుకున్న ఫోటో ఒకటి వైరల్ అయింది. వంటకాలు. షూటింగ్ సమయంలో చిరంజీవి తన ఇంటి నుండి ప్రత్యేకంగా వండించిన వంటకాలను సెట్లోని యూనిట్ సభ్యులందరికీ వడ్డించేవారట. రికార్డులు. షూటింగ్ పూర్తయి విడుదలైన తర్వాత ఈ సినిమా సంక్రాంతి మొగుడుగా నిలిచింది. కేవలం 10 రోజుల్లోనే 200 కోట్ల మార్కును దాటి చిరంజీవి కెరీర్లోనే అత్యంత వేగంగా వసూలు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. క్లైమాక్స్ షూట్. ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను దాదాపు 15 రాత్రుల పాటు చిత్రీకరించారు. చిరంజీవి ఎంతో ఓపికతో భారీ వర్షం మధ్య జరిగే ఫైట్ సీక్వెన్స్ లో పాల్గొన్నారు. ఆయన డెడికేషన్ చూసి స్టంట్ కొరియోగ్రాఫర్స్ షాక్ అయ్యారట. వెంకటేష్ ఎనర్జీ. వెంకటేష్ సెట్లోకి వస్తే చాలు మొత్తం వాతావరణం మారిపోయేది. ముఖ్యంగా షూటింగ్ బ్రేక్ లో చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ పాత సినిమాల ముచ్చట్లు చెప్పుకుంటూ సెట్లోని అందరినీ నవ్వించేవారట. వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ ను కేవలం 10 రోజుల్లోనే పూర్తి చేశారు. కామెడీ టైమింగ్. అనిల్ రావుపూడి తన గత సినిమాల్లో లాగే ఈ సినిమాలో కూడా చిరంజీవి చేత కొన్ని సిగ్నేచర్ మేనరిజమ్స్ చేయించారు. షూటింగ్ సమయంలో ఆ కామెడీ సీన్స్ వస్తున్నప్పుడు షూటింగ్ స్పాట్ లోనే టెక్నీషియన్లు నవ్వు ఆపుకోలేకపోయారట. కేరళలో షూటింగ్. కేరళ షెడ్యూల్ సమయంలో అక్కడి స్థానిక ప్రజలు మెగాస్టార్ ను చూడటానికి వేల సంఖ్యలో తరలివచ్చారు. అక్కడ ఒక పడవ ప్రయాణం సీన్ తీస్తున్నప్పుడు చిరంజీవి స్వయంగా పడవ నడపడం ఒక విశేషం. మేకింగ్ అప్డేట్స్, గెటప్ చేంజ్. ఈ సినిమాలో చిరంజీవి 2 రకాల లుక్స్ లో కనిపిస్తారు. ఒకటి చాలా క్లాసీగా ఉండే రిటైర్డ్ ఆఫీసర్ లుక్, రెండోది మాస్ ప్రేక్షకులకు నచ్చే వరప్రసాద్ లుక్. ఈ మేకప్, కాస్ట్యూమ్స్ కోసం చాలా ట్రయల్స్ జరిగాయి. మ్యూజిక్ సెట్టింగ్స్. భీమ్ సిసిరోలియో ఈ సినిమా కోసం అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. షూటింగ్ సెట్లోనే మ్యూజిక్ ప్లే చేస్తూ సీన్స్ చిత్రీకరించడం వల్ల నటీనటుల్లో మంచి ఎనర్జీ వచ్చేదని యూనిట్ సభ్యులు తెలిపారు.